అస్మద్గురుభ్యో నమః. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. మనము శ్రీమద్ భగవద్గీతలోని 3వ అధ్యాయమైన కర్మయోగంలో ముఖ్యమైన శ్లోకాలు, భావాలు, దాని ప్రతి పదానికి అర్థం గురించి తెలుసుకుంటూ ఉన్నాం. వాటిలో భాగంగా శ్రీకృష్ణ భగవానుడు చెబుతున్నాడు, యద్యద్ ఆచరతి శ్రేష్టః తత్తదేవేతరో జనః సా యత్ ప్రమాణం కురుతే లోకస్తదను వర్తతే. యద్యదాచరతి శ్రేష్టః తత్తదేవేతరో జనః సా యత్ ప్రమాణం కురుతే లోకస్తదను వర్తతే. యత్ యత్ ఆచరతి శ్రేష్టః తత్ తత్ ఏవ ఇతరః జనః సహ యత్ ప్రమాణం కురుతే లోకః తత్ అనువర్తతే. శ్రేష్టః శ్రేష్ఠ పురుషుడు యత్ యత్ ఏమేమి ఆచరితి ఆచరించునో ఇతరః జనః ఇతర జన సముదాయము తత్ తత్ ఏవ అట్టి దానిని ఆచరతి ఆచరించును సహ అతడు యత్ ప్రమాణం దేనిని ప్రమాణముగా కురుతే చేయునో స్వీకరించునో లోకః లోకము తత్ అనువర్తతే దానిని అనుసరించి ప్రవర్తించును. శ్రేష్ఠుడైన పురుషుని ఆచరణమునే ప్రవర్తననే ఇతరులను అనుసరింతురు. అతడు నిలిపిన ప్రమాణములనే లోకులు అందరూ పాటించెదరు అని శ్రీకృష్ణ భగవానుడు అర్జునునికి ఉపదేశము చేసినారు. మరి ఇంకొక శ్లోకంలో ఏం చెప్తున్నారంటే, మయి సర్వాణి కర్మాణి సన్యస్యాధ్యాత్మచేతసా నిరాశీ నిర్మమో భూత్వా యుధ్యస్వ విగతజ్వరః. మయి సర్వాణి కర్మాణి సన్యస్యాధ్యాత్మచేతసా నిరాశీ నిర్మమో భూత్వా యుధ్యస్వ విగతజ్వరః. మయి సర్వాణి కర్మాణి సన్యస్య ఆధ్యాత్మ చేతసా నిరాశీ నిర్మమః భూత్వా యుధ్యస్వ విగతజ్వరః. అధ్యాత్మచేతస అంతర్యామి అయిన నాయందు లగ్నమైన మనస్సు ద్వారా సర్వాణి కర్మాణి సమస్త కర్మలను మయి నాయందు సన్యస్య సమర్పించి నిరాశి ఆశారహితుడవు నిర్మమః మమతారహితుడవు విగతజ్వరః సంతాపరహితుడవు భూత్వా అయి యుధ్యస్వ యుద్ధము వనర్పము యుద్ధం చెయ్యి అని చెప్తున్నారు. అంతర్యామిని పరమాత్మని అయిన నాయందే నీ చిత్తమును ఉంచి కర్మఫలము అన్నింటినీ నాకే అర్పించి ఆశా మమత సంతాపములను వీడి యుద్ధము చేయుము అని చెబుతున్నారు. ఇంకా ఏం చెప్తున్నారు, శ్రేయాన్ స్వధర్మో విగుణః పరధర్మాత్ అనుష్ఠితాత్ స్వధర్మే నిధనం శ్రేయః పరధర్మ భయావహః. శ్రేయాన్ స్వధర్మో నిగుణః పరధర్మో అనుష్ఠితాత్ స్వధర్మే నిధనం శ్రేయః పరధర్మో భయావహః. శ్రేయాన్ స్వధర్మః విగుణః పరధర్మః స్వానుష్ఠితాత్ స్వధర్మే నిధనం శ్రేయః పరధర్మః భయావహః. స్వనుష్ఠితాత్ అంటే బాగుగా ఆచరింపబడిన, పరధర్మాత్ ఇతరుల ధర్మము కంటెను విగుణ గుణరహితమే అయినను స్వధర్మ స్వధర్మము శ్రేయాన్ అత్యుత్తమమైనది. స్వధర్మే స్వధర్మమునందు నిధనం మరణము అయినను శ్రేయ శ్రేయస్కరము. పరధర్మ ఇతరుల ధర్మము భయావహ భయమును కొలుపునది. పరధర్మమునందు ఎన్నో సుగుణములు ఉన్నను స్వధర్మమునందు అంతగా సుగుణములు లేకున్నను చక్కగా అనుష్ఠింపబడు ఆ పరధర్మముల కంటెను స్వధర్మాచరణమే ఉత్తమము. స్వధర్మాచరణమునందు మరణించుటయు శ్రేయస్కరమే. పరధర్మ ఆచరణము భయావహమని శ్రీకృష్ణ భగవానుడు చెప్తున్నారు అర్జునునికి. ఇంకా ఏం చెప్తున్నారు, కామయేష క్రోధయేష రజోగుణ సముద్భవ మహాసనో మహాపాప్మ విద్యేవ మిహ వైరిణం విద్యేన ఇహం వైరిణం. కామయేష క్రోధయేష రజోగుణ సముద్భవ మహాసనో మహాపాప్మా విద్యేవ నామిహ వైరిణం. కామః ఏషః క్రోధః ఏషః రజోగుణ సముద్భవ మహాసనః మహాపాప్మా విద్ది ఏనం ఇహ వైరిణం. రజోగుణ సముద్భవ రజోగుణము నుండి ఉత్పన్నమైన ఏషః కామః ఈ కామమే, క్రోధః క్రోధము, ఏషః ఇది, మహాసనః ఎంత తిన్నను, మహాపాప్మా తృప్తి లేనిది, మిక్కిలి పాపిష్టిది, తిండిపోతుంది. ఇహ
ఈ విషయమున ఏవం దీనిని వైరిణ్యం శత్రువుగా విద్ది ఇరుంగుము. భగవానుడు అంటున్నాడు, రజోగుణము నుండి ఉత్పన్నమగునదే కామము, ఇదియే క్రోధ రూపమును దాల్చును, ఇది మహాసనము, భోగానుభవములతో ఇది చల్లారునది కాదు, పైగా అంతులేని పాపకర్మాచరణములకు ఇదియే ప్రేరకము, కనుక ఈ విషయమున దీనిని పరమశత్రువుగా ఎరుగుము, తెలుసుకొనుము అని చెప్తున్నారు. ధూమేన వ్రేతే వహ్ని యదాదర్శో మలేన చ యదోల్భేన వృతో గర్భః తదా తేనేదమావృతం. ధూమేన వ్రేతే వహ్ని యదాదర్శో మలేన చ యదోల్బేన వృతో గర్భః తదా తేనేదమామృతం. ధూమేన అవ్రియతే వహ్ని యదా ఆదర్శః మలేన చ యదా ఉల్బేన ఆవిృతః గర్భః తదా తేన ఇదం ఆవృతం అన్న పదాలు ఈ శ్లోకంలో ఉన్న ఉచ్చారణ పదాలు. యదా ఏ విధముగా, ధూమేన పొగతో, వహ్ని చ అగ్నియు, మలేన చ దుమ్ముతో, ఆదర్శః అద్దము, అవ్రియతే కప్పబడి ఉండునో, యదా ఎట్లు, ఉల్బేన మాయచే, గర్భము ఆవృత కప్పబడి ఉంటుందో, తదా అట్లే, తేన ఆ కామమునే, ఇదం ఈ జ్ఞానము ఆవృతం కప్పబడి ఉన్నది. పొగచే అగ్నియు, ధూళిచే అద్దము, మావిచే గర్భము కప్పివేయబడినట్లు మనలోని జ్ఞానము అజ్ఞానము అనే కామముచో ఆవృతమై ఉన్నది అని, మానవునిలో ఉన్న జ్ఞానము కామము చేత ఆవృతమై ఉన్నది అంటే కప్పబడి ఉన్నది అని శ్రీకృష్ణ భగవానుడు అర్జునునికి ఉపదేశించారు. అందువలనే నీకు దుఃఖం వచ్చింది, అయ్యో నా బంధువులు వారిని చంపేస్తున్నానని నీకు యుద్ధరంగంలో ఇలాంటి మోహం వచ్చింది వారిపైన అని ఉపదేశము చేస్తున్నారు. ఇంకా ఏం చెప్తున్నారు? ఈ విధంగా ఆయన తత్వబోధ ఉపదేశము చేస్తూ ఉన్నారు. ఓం తత్సదితి శ్రీమద్భగవద్గీత ఉపనిషత్సు బ్రహ్మ విద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే కర్మయోగో నామ తృతీయో అధ్యాయః సంపూర్ణం. హరి ఓం తత్సు. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః.